తెలీదు. కృష్ణప్రియ గారు వస్తారేమో అనుకున్నాను, డాక్టర్ కృష్ణప్రియ గారు వస్తారనుకున్నాను, రాలేదు. కన్సల్టేట్ తీసుకుందామని. నేను 82 బ్యాచ్. మనందరూ నేను గోపి మేమంతా కూడా ఒక ఇగా ఉండేవాళ్ళం. సో నేను క్లాస్లో కూడా ఎవరేజ్ స్టూడెంట్ని. తర్వాత నా ఈ 30 సంవత్సరాల తర్వాత ఈ 30 సంవత్సరాల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాము. గోపి, హేమంత్, కృష్ణమూర్తి, మేమంతా కూడా ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళం, ఫ్యామిలీ ఇదిగా ఉండేవాళ్ళం. సో అంతా ఉంది. ఇప్పుడు నేనైతే టెక్స్టైల్ టెక్నాలజీ డిప్లొమా చేశాను. చేసిన తర్వాత స్పిన్నింగ్ మిల్స్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా అది కూడా నేను ఒక 3-4 మంత్స్ క్రితం స్టాప్ చేసి నా ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. వెరీ రీసెంట్గా ఒక మీ సేవ కౌంటర్ పాయింట్స్ ఉంటారు గుందానగర్లో స్టార్ట్ చేశాను. ఓకే, అది అయితే నాకైతే 2 పిల్లలు. పాప 6th క్లాసు, బాబు వచ్చి 4th క్లాస్. ఇంకా మన నాగూర్ షరీఫ్ చెప్పినట్టుగా బాల్యం అనేటువంటిది మన చదువుకున్నటువంటి కాలంలో గురించి చెప్తున్నాను. అది నిజంగా రాదు. ఈరోజు నేను చాలామంది ఫ్రెండ్స్ తోటి మన నాగూర్ షరీఫ్ అన్నట్టుగానే అరే అనే అంటాను నేను. అరే అన్న తర్వాత మనకున్న ఫ్రెండ్స్లో ఒకళ్ళు 2 ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి రవి నన్ను అరే అంటున్నాడని ఫీల్ అయ్యే వ్యక్తులు కూడా ఉన్నారు. అదంతా కూడా ఈ యొక్క మీటింగ్, మన యొక్క ఈ గెట్ టుగెదర్ తర్వాత కొంతమంది అయినా మాట్లాడని అనుకుంటున్నాను. తర్వాత స్కూల్ డేస్లో నాకైతే చెప్పుకోవాల్సినంత ఇదైతే ఏమి లేవు. మా పేస్ బౌలర్ క్రికెట్ అనేది ఆడేవాళ్ళం ఎక్కువగా. స్కూల్ టీమ్ ఈ వేరే ఫన్నీ థింగ్స్ కానీ అట్లాంటివి మనం చేయము. కాకపోతే ఇప్పుడు కూడా మనం కమతా గారు చెప్పినట్టుగా పిల్లలకి మనం ఇచ్చేది డబ్బు ముఖ్యం కాదు, వాళ్ళకి విజ్ఞానం, చదువు కూడా విజ్ఞానం. ఈ రోజుల్లో కార్పొరేట్ కాలేజెస్ అని ఇంకోటని వెళ్తున్నాము. దానికన్నా కూడా వాళ్ళకి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి చదువుని ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను నరసింహరావు గారి ట్యూషన్ చదివేవాళ్ళం మేము. ఈ రోజున మనం క్లాస్మేట్స్ అంతా రాలేదు. అప్పుడు మేము 10th క్లాస్లో నాటకాలు వేసేవాళ్ళం. ఐ థింక్ మరి గుర్తుందో లేదో మీకు, గోపి, మేము, జగన్, మధు అంతా వేసేవాళ్ళం. ఈ స్కూల్లో మేము అంతా ఒక గ్రూప్గా ఉంటాం. ఇది చూసి ఆ రోజుల్లోనే నరసింహరావు గారు మాస్టర్ ట్యూషన్లో మాకు ఆడపిల్లలు పేర్లు పెట్టేవాడు. పేర్లు ఒక లిస్టు తయారు చేశారు. ఆ తెల్లారిపల్లి ఎడ్ల మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపించి మేము ముందు ఎవరైతే ఫస్ట్ చెప్తే వాళ్ళే ఇది కదా, నేరస్తులు కాదు కదా. ఆ విధంగా మేము కూడా తప్పు చేస్తే నేనే, కానీ తప్పు చేయనట్టుగా మేమే ముందు వెళ్ళి మాస్టర్ దగ్గర చెప్పడం, మాస్టర్ గారు వాళ్ళని పిలిపించడం. మరి రాలేదు మన క్లాస్మేట్స్ ఎవరు అయితే. పేరు పెట్టింది కూడా ఎవరు ఆ రోజు మన పున్నయ్య గారు మాస్టర్ అమ్మాయి శైలజ, తర్వాత కరుణ అని ఒక అమ్మాయి ఉంది. ఎవరు సి సెక్షన్ ఆమె తెలియదు, ఇండియా